Welcome to Current Affair discussion. Today we are going to discuss August 8th to 16 part 1 current affairs and moving to first question. Right. Which bank has recently unveiled the Golden Circle program for senior citizens? Right. So one of the foreign bank, in fact the bank is DBS Bank, Development Bank of Singapore, senior citizens ni attract chese objective తో ఒక న్యూ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది అండ్ దట్ ప్రోగ్రామే గోల్డెన్ సర్కిల్ ప్రోగ్రామ్. ఈ గోల్డెన్ సర్కిల్ ప్రోగ్రామ్ ఫీచర్స్ ఏంటంటే సేవింగ్స్ అకౌంట్ పైన సీనియర్ సిటిజన్స్కి 7% ఇంట్రెస్ట్ పే చేయడం జరుగుతుంది. నార్మల్గా బ్యాంక్స్ సేవింగ్స్ అకౌంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2.7 నుంచి 3% ఈ రేంజ్లో పే చేస్తూ ఉంటాయి. ఈవెన్ ఇండియాస్ టాప్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ తీసుకున్నా లైక్ ఎస్బీఐ కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఈవెన్ హెచ్డిఎఫ్సి తీసుకున్నా ఆల్ దీస్ బ్యాంక్స్ పేయింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు దేర్ కస్టమర్స్ ఆన్ సేవింగ్స్ అకౌంట్ ఎంత అంటే ఇట్స్ ఓన్లీ 3% మాత్రమే. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ద నెంబర్ ఇయర్ సీనియర్ సిటిజన్స్కి దిస్ ప్రోగ్రామ్ ద్వారా వాట్ ఈస్ దట్ ప్రోగ్రామ్? గోల్డెన్ సర్కిల్ ప్రోగ్రామ్. దిస్ ఫారెన్ బ్యాంక్ ఇఫ్ దే మెయింటైన్ money above 4 lakhs and below 5 lakhs rupee on their savings account, they can earn this much rate of interest, that is 7%. And apart from that, this golden circle program kinda ఎవరైతే డిబిఎస్ బ్యాంక్తో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తారో సైబర్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా 1 lakh వరకు అండ్ అదర్ బెనిఫిట్స్ ఇఫ్ యు సీ హియర్ డెబిట్ కార్డు లైఫ్ టైమ్ ఫ్రీ అండ్ నెఫ్ట్ ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్ జీరో కాస్ట్ and even unlimited free domestic ATM transactions, and if they want to keep their belongings in bank lockers, discount rate ke lockers rent ki తీసుకోవచ్చు. సో ఇవి ఈ ప్రోగ్రామ్ కింద డిబిఎస్ బ్యాంక్ సీనియర్ సిటిజన్స్కి ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫీచర్స్. బ్యాంక్ ఏంటి అంటే డిబిఎస్ బ్యాంక్, ప్రోగ్రామ్ నేము గోల్డెన్ సర్కిల్ ప్రోగ్రామ్ and for whom ante it is for senior citizens. Okay, that's all about first question. Unte next question number second. The second question, mana Indian Air Force, so Indian Navy, Indian Air Force, Indian Army, right? 3 tri services ఉన్నాయి కదా. దీంట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 61 years తర్వాత 6 decades almost, look at here, 61 years తర్వాత ఆర్గనైజ్ చేస్తున్నటువంటి multinational air exercise. Okay, and the name of that exercise is Tarang Shakti. In English you can say wave of power. ఇది 2 phases లో ఫస్ట్ ఫేజ్ తమిళనాడులో అండ్ నెక్స్ట్ ఫేజ్ రాజస్థాన్లో దిస్ ఎక్సర్సైజ్ని హోస్ట్ చేస్తున్నారు. అండ్ ఇఫ్ యు లుక్ అట్ ఇయర్ ఆగస్ట్ 29 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఇంకా డేట్స్ రావాల్సి ఉంది. ఇది సెకండ్ ఫేజ్ ఏ స్టేట్లో అంటే రాజస్థాన్లో, వెరస్ ఫస్ట్ ఫేజ్ ఇట్ ఈస్ ఇన్ అ స్టేట్ కాల్ తమిళనాడు. ద లొకేషన్ ఈస్ కోయంబత్తూర్. నెక్స్ట్ థింగ్, మన ఇండియాకి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ తేజాస్, ఇది మనం డెవలప్ చేసినటువంటి ఇండిజినియస్గా మనం డెవలప్ చేసినటువంటి ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్. అండ్ రఫాలే, దీన్ని ఫ్రాన్స్ నుంచి పర్చేజ్ చేసాం. Su-30 MKI, దిస్ ఈస్ ఫ్రమ్ రష్యా. అండ్ ఈవెన్ మిరేజ్, MiG-29 ఇవి కూడా ఫారిన్ కంట్రీకి సంబంధించినటువంటి ఫైటర్ జెట్సే. వీటన్నిటిని కూడా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ ఎక్సర్సైజ్లో ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. దట్స్ ఆల్ అబౌట్ ది సెకండ్ క్వశ్చన్. సింప్లీ సెకండ్ క్వశ్చన్, 61 years తర్వాత 6 decades తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేస్తున్నటువంటి మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్. ద ఎక్సర్సైజ్ నేమ్డ్ యాజ్ తరంగ్ శక్తి ఆర్ యూ కెన్ సే వేవ్ ఆఫ్ పవర్ 2024. 2 phases-లో ఫస్ట్ ఫేజ్ తమిళనాడులో, సెకండ్ ఫేజ్ రాజస్థాన్లో ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అవబోతోంది. అండ్ దిస్ మెనీ కంట్రీస్, నియర్లీ 30 countries ఇంక్లూడింగ్ లైక్ అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యుఏఈ, ద యునైటెడ్ కింగ్డమ్, సింగపూర్, లైక్ దట్ దీస్ కంట్రీస్ నుంచి కూడా వాళ్ళ ఎయిర్ ఫోర్స్ యొక్క ఫైటర్ జెట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. దట్స్ ఆల్ అబౌట్ ది సెకండ్ క్వశ్చన్. రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇట్స్ బై ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ద ఎక్సర్సైజ్ నేమ్డ్ యాజ్ తరంగ్ శక్తి ఆర్ యూ కెన్ సే వేవ్ ఆఫ్ పవర్. ఇట్ ఈస్ ఇన్ 2 phases. ఫస్ట్ ఫేజ్ ఇన్ తమిళనాడు, సెకండ్ ఫేజ్ ఇన్ రాజస్థాన్. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ సెకండ్ క్వశ్చన్. అంటే థర్డ్ క్వశ్చన్, who is the current chairperson of the National Institute of Public Cooperation and Child Development? So NIPCCD. What stands NIPCCD? National Institute for Public Cooperation and Child Development. Okay, National Institute of Public Cooperation and Child Development. దీనికి కొత్త చైర్పర్సన్ అపాయింట్ అయ్యారు
బిఫోర్ గోయింగ్ టు ఆన్సర్ వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ రోల్స్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ అంటే NIPCCD విచ్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఈ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది. ఏ ఆబ్జెక్టివ్తో? ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము, అట్ ద సేమ్ టైం చిల్డ్రన్స్ డెవలప్మెంట్ కోసము వర్క్ చేసే ఆర్గనైజేషన్. ఇది ఆల్మోస్ట్ 5 decades తర్వాత యాక్చువల్గా ఇది ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇయర్ 1966 అండ్ ఇట్ హ్యాస్ ఈవెన్ రీజనల్ సెంటర్స్ ఆల్సో. గౌహతి, బెంగళూరు, లక్నో, ఇండోర్ ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన పని జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. అండ్ ద వన్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్ బై దిస్ NIPCCD ఏంటంటే, look at here, in April 1985 the institute received the Maurice Pate Memorial Award from UNICEF in honor of its work in developing services for children, training, research, advocacy. For all these services ni ఎఫెక్టివ్గా ప్రొవైడ్ చేసినందుకు కాను 1985లో యూనిసెఫ్ నుంచి దిస్ మెమోరియల్ అవార్డ్ని కూడా NIPCCD రిసీవ్ చేసుకోవడం జరిగింది. అండ్ యాక్చువల్గా దిస్ NIPCCD అటానమస్ బాడీ విచ్ వర్క్స్ అండర్ ఇందాక చెప్పినట్టు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఎవరైతే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి మినిస్టర్ ఉంటారో ఆ పర్సన్ దీనికి చైర్పర్సన్ కూడా. అండ్ ప్రెజెంట్ అయితే అన్నపూర్ణాదేవి. ఇట్ మీన్స్ ఆప్షన్ నెంబర్ 2 is the correct answer, right? So option 2 is the correct answer. And Annapurna Koderma, ఇది తన కాన్స్టిట్యున్సీ, ఆమె కాన్స్టిట్యున్సీ ఫ్రమ్ జార్ఖండ్. సో ప్రెజెంట్ లోక్సభలో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి, కాన్స్టిట్యున్సీ కోడెర్మా అండ్ స్టేట్ జార్ఖండ్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్. థర్డ్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ ఈ క్వశ్చన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే దీన్ని రీకాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అంటే నెంబర్ ఆఫ్ లుక్ అట్ హియర్, ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రీకాన్స్టిట్యూటెడ్ ది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యాజ్ వెల్ as జనరల్ బాడీ ఆఫ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫ్టర్ మోర్ దాన్ 5 decades. దట్స్ వై రీకాన్స్టిట్యూట్ చేసి మెంబర్స్ని రెడ్యూస్ చేశారు ఎఫెక్టివ్గా ట్రాన్స్పరెంట్గా వర్క్ చేయడం కోసము. సో దట్ దాని ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో, వాట్స్ ఆబ్జెక్టివ్ ఆఫ్ NIPCCD, దట్ ఈస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ చైల్డ్ డెవలప్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము చైల్డ్ డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తుంటుంది. ఢిల్లీలో ఉంటుంది, విచ్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ప్రజెంట్ మినిస్టర్ అన్నపూర్ణాదేవి. అండ్ దిస్ NIPCCDకి 1985లో యూనిసెఫ్ నుంచి కూడా సెపరేట్ మెమోరియల్ అవార్డు కూడా రావడం జరిగింది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ థర్డ్ క్వశ్చన్. రిమెంబర్ NIPCCD, ఇట్స్ autonomous body, works under Ministry of Women and Child Development and the location is at New Delhi. And present chairperson is Minister of Women and Child Development Minister Annapurna Devi. Okay, that's all about third question. The next question, question number 4th, right? మన ఇండియాని డెవలప్డ్ నేషన్గా ప్రెసెంట్ అయితే మన ఇండియా చిన్నప్పటి నుంచి చదువుకునే ఉంటాం టెక్స్ట్ బుక్స్లో డెవలపింగ్ కంట్రీ అని చెప్పి. ఓకే, ఈ ట్యాగ్ని 2047 కల్లా, అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చి 100 years కంప్లీట్ అవుతాయి ఆ ఇయర్కి ఇండియాని ఒక డెవలప్డ్ నేషన్గా ఎస్టాబ్లిష్ చేయాలి, చూడాలి అనేది టార్గెట్ ప్రజెంట్ గవర్నమెంట్కి. అండ్ దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్ వికసిత్ భారత్. దీనికోసము 4 పిల్లర్స్ని మేజర్ టార్గెట్స్గా పెట్టి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, లుక్ అట్ హియర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు ద 4 pillars ఆఫ్ ద న్యూలీ ఇంట్రడ్యూస్డ్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాస్ సురాజ్య రికగ్నిషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఓకే, రైట్. సో దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు ఆన్సర్, దిస్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మన ఇండియాలో ఏవైతే సర్వీసెస్ని గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి కంపెనీస్ ఉన్నాయో కన్జ్యూమర్స్కి బెటర్ క్వాలిటీతో ప్రొవైడ్ చేసేలా ప్రొడ్యూసర్స్కి రూల్స్ని నామ్స్ని డిఫైన్ చేసే ఆర్గనైజేషనే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇది క్వాలిటీని స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మనం పర్చేజ్ చేస్తున్నటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించినటువంటి anything you can consider, right? Now this works under this Ministry of Commerce and Industry is introducing the Quality Council of India Surajya Recognition and Ranking Framework. This Quality Council of India ee framework ni introduce chesindi. What is that framework? Surajya Recognition and Ranking Framework, designed to drive excellence among states to improve citizens quality of life for Vikasit Bharat. మనం డెవలప్డ్ కంట్రీగా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఫస్ట్ మన లివింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవ్వాలి. ఆ లివింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ 4 పిల్లర్స్లో ఇంప్రూవ్మెంట్ రావాలి. వాట్ ఆర్ దట్ 4 pillars? ఇఫ్ యు లుక్ అట్ హియర్, ఎడ్యుకేషను, హెల్త్, ప్రాస్పరిటీ, గవర్నెన్స్. ఆర్ ఎల్స్ ఇన్ హిందీ ఇఫ్ యూ వాంట్ టు సే శిక్ష, స్వాస్థ్య, సమృద్ధి, సుశాసన్. శిక్ష, స్వాస్థ్య, సమృద్ధి, సుశాసన్. ఆర్ ఎల్స్ ఇన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, హెల్త్, ప్రాస్పరిటీ, గవర్నెన్స్. ఈ 4 పిల్లర్స్ని టార్గెట్గా పెట్టి
మన ఇండియాలో ఉన్నటువంటి 28 స్టేట్స్ అండ్ 8 యూటీస్ ఈ 4 పిల్లర్స్లో ఏవైతే ట్రెమెండస్ ఇంప్రూవ్మెంట్ చూపిస్తాయో ఆ స్టేట్స్ని యూటీస్ని రికగ్నైజ్ చేసి వాటికి మానిటరీ ప్రైజ్ మనీ కూడా ఇస్తారు ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్లో. దట్స్ వాట్ కాంపిటీషన్ వల్ల ఆల్ స్టేట్స్ అన్ని కూడా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్న ఆబ్జెక్టివ్తో ఈ ఫ్రేమ్వర్క్ని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. సో లెట్ మీ గివ్ ఎ రివిజన్ ఫర్ 4th క్వశ్చన్. రైట్, 2047 కల్లా ఇండియాని డెవలప్డ్ ఎకానమీగా, డెవలప్డ్ కంట్రీగా చూడాలనేది దిస్ ప్రెసెంట్ గవర్నమెంట్ అండ్ ఎవ్రీబడి విష్ ఆల్సో, యూ మీ ఎవ్రీవన్. అండ్ దాన్ని అచీవ్ చేయాలంటే ఫస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయాలి. ఆ లివింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్మెంట్ చేయాలి అంటే ఫోకస్ పెట్టాల్సిన 4 మేజర్ పిల్లర్స్ ఉన్నాయి. ఆ పిల్లర్స్ ఏంటంటే హెల్త్ ఇంప్రూవ్మెంట్, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంప్రూవ్మెంట్, ఎడ్యుకేషను, ప్రాస్పరిటీ, గవర్నెన్సు. ఇంగ్లీష్లో మాట్లాడితే, హిందీలో మాట్లాడితే శిక్ష, స్వాస్థ్య, సమృద్ధి, సుశాసన్. ఈ 4 పిల్లర్స్ని ఫోకస్గా పెట్టి ఏ స్టేట్స్ అయితే ఈ 4 పిల్లర్స్లో ఇంప్రూవ్మెంట్ చూపిస్తాయో ఆ స్టేట్స్కి సెపరేట్ రికగ్నిషన్తో మానిటరీ రివార్డ్స్ని కూడా ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచ్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక ఫ్రేమ్వర్కే సురాజ్య రికగ్నిషన్ అండ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఓకే, దిస్ ఇస్ ద ఫ్రేమ్వర్క్, సురాజ్య రికగ్నిషన్ అండ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఎవరు లాంచ్ చేశారంటే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఏ ఆబ్జెక్టివ్తో అంటే వికసిత్ భారత్ 2047 కల్లా ఇండియన్ డెవలప్డ్ కంట్రీగా చూసే ఆబ్జెక్టివ్తో. ఎన్ని పిల్లర్స్ అంటే శిక్ష, స్వాస్థ్య, సమృద్ధి, సుశాసన్. అంటే ఫస్ట్ 4 కూడా యాక్చువల్గా ఆ పిల్లర్స్. క్వశ్చన్ అయితే డస్ నాట్ బిలాంగ్ టు దట్ పిల్లర్ ఉంది కాబట్టి దట్స్ అ కరెక్ట్ ఆన్సర్ అయితే కిసాన్. ఫర్గెట్ అబౌట్ దిస్ కిసాన్ క్వశ్చన్ కన్నా ఇక్కడ ఎన్నో ఇన్ఫర్మేషన్ ఫోకస్ పెడితే శిక్ష, స్వాస్థ్య, సమృద్ధి, సుశాసన్ ఈ 4 పిల్లర్స్తో స్టేట్స్లో ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చి అండ్ లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ పీపుల్ ఇంప్రూవ్ చేసే ఆబ్జెక్టివ్తో Quality Council of India, which works under Ministry of Commerce and Industry, and there is a department also, DPIIT, Department for Promotion of Industry and Internal Trade, and వాళ్ళు ఇనిషియేట్ చేసినటువంటి ఫ్రేమ్వర్కే సురాజ్య రికగ్నిషన్ అండ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ 4th question. And the next question, question number, and in fact if you want some information about QCI, you can see here, Quality Council of India. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ బేస్ చేసుకుని ఎస్టాబ్లిష్ అయింది. అండ్ గవర్నమెంట్తో పాటు ఈ ప్రైవేట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసే దీన్ని అసోచామ్, ఫికీ, సిఐ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. అండ్ దిస్ నోడల్ డిపార్ట్మెంట్ ఎవరు అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ ఇంటర్నల్ ట్రేడ్ విచ్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఆల్రెడీ చెప్పాను. దట్స్ ఆల్ అబౌట్ దిస్ 4th క్వశ్చన్. రైట్, మన నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 5th. యా, సో దిస్ క్వశ్చన్, which program scheme has recently launched the Million Designers Billion Dreams initiative in collaboration with Leap Designs? Okay, లీప్ డిజైన్స్ అనే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్తో టైఅప్ అయ్యి దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ లాంచ్ చేసినటువంటి ఒక ఇనిషియేటివే MDBD. యూ కెన్ రిమెంబర్ లైక్ దట్, MDBD, మిలియన్ డిజైనర్స్ బిలియన్ డ్రీమ్స్. ఓకే, లుక్ అట్ హియర్, మిలియన్ డిజైనర్స్ బిలియన్ డ్రీమ్స్. ఇది ఇనిషియేటివ్. ఎవరు లాంచ్ చేశారంటే లీప్ డిజైనర్స్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ది దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ అంటే రూరల్ ఏరియాస్లో ఉన్న పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేసి, యాక్చువల్గా ఈ స్కీము నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ యొక్క ఆబ్జెక్టివే రూరల్ ఏరియాస్లో పావర్టీని ఎలిమినేట్ చేసి, పావర్టీని రిమూవ్ చేసి అక్కడున్న ప్రజల యొక్క లివింగ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చే ఆబ్జెక్టివ్తో తీసుకొచ్చిన స్కీమే NRLM. అండ్ దిస్ DAY NRLM ఇప్పుడు లీప్ డిజైన్తో టైఅప్ అయ్యి లాంచ్ చేసిన ఇనిషియేటివే మిలియన్ డిజైనర్స్ బిలియన్ డ్రీమ్స్, MDBD, మిలియన్ డిజైనర్స్ బిలియన్ డ్రీమ్స్. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ హియర్, ద టార్గెట్ ఈస్ దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ఎంపవర్ ఇండివిజువల్స్ across India with systems designed know how to tackle complex societal challenges. And next, even you can see it targets rural leaders, frontline change agents and village entrepreneurs, equipping them with the skills to create impactful scalable solutions. Okay, simply 5th question, లీప్ డిజైన్తో కలిపి దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ లాంచ్ చేసిన ఇనిషియేటివే MDBD, మిలియన్ డిజైనర్స్ బిలియన్ డ్రీమ్స్. ఈ ఇనిషియేటివ్ ద్వారా రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఎంటర్ప్రైజెస్, యూత్, పీపుల్ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసి లివింగ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయడమే ఆబ్జెక్టివ్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ 5th క్వశ్చన్. అంటే 6th వన్, క్వశ్చన్ నెంబర్ 6th. రీసెంట్గా Fortune 500 గ్లోబల్ లిస్ట్, Fortune 500 కంపెనీస్ లిస్ట్ ఫార్చ్యూన్ రిలీజ్ చేసింది. అంటే ఈ లిస్ట్ ఏంటంటే దిస్ వన్
వరల్డ్లోనే టాప్ 500 కంపెనీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ. ఏ కంపెనీ వరల్డ్లో ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఎక్కువ రెవెన్యూ అంటే ఏంటి, కంపెనీ బిజినెస్ ఆ రెస్పెక్టివ్ ఇయర్లో ఒక ఫినాన్షియల్ ఇయర్ ఇఫ్ కమ్ అక్రాస్ ప్రజెంట్ ఫినాన్షియల్ ఇయర్ FY25, బట్ ఈ రిపోర్ట్ FY24కి సంబంధించింది. అంటే 31st March 2024 అండ్ 1st April 2023 ఈ ఫినాన్షియల్ ఇయర్లో అంటే ఈ 365 డేస్లో వరల్డ్ వైడ్ ఏ కంపెనీస్ ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసిన కంపెనీస్లో టాప్ 500 ప్లేస్లో ఉన్నాయని చెప్పి ఈ రిపోర్ట్. ఫార్చ్యూన్ లుక్ అట్ ద అకార్డింగ్ టు ద ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్. అండ్ దీంట్లో మన ఇండియా నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ 500 లిస్ట్లో 86th స్పాట్లో ఉంది. ఓకే, వరల్డ్ వైడ్ రిలయన్స్ రెవెన్యూ జనరేషన్లో ఎన్నవ స్పాట్లో ఉంది అంటే 86th. ఇది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 2 points ఇంప్రూవ్ అయింది, సమ్వాట్ బెటర్, 88 నుంచి 86. ఇన్ఫ్యాక్ట్ 2021లో కంపేర్ చేస్తే 2021లో 155 ఉంటే ఇప్పుడు 86th పొజిషన్కి వచ్చిందంటే ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 3 yearsలో దిస్ మెనీ ప్లేసెస్ ఇంప్రూవ్ అయింది. దట్స్ అ వెల్కమ్ థింగ్ విత్ రెస్పెక్ట్ టు రిలయన్స్ ఇండస్ట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఎస్ వీ నో ద చైర్మన్ ఆఫ్ దట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇస్ ముఖేష్ అంబానీ. నెక్స్ట్ థింగ్, వీళ్ళు జనరేట్ చేసిన రెవెన్యూ ఎంత అంటే దిస్ 1 financial yearలో రిలయన్స్ ఇండస్ట్రీ జనరేట్ చేసిన రెవెన్యూ దిస్ మచ్, $108.8 billion విత్ దిస్ మచ్ ప్రాఫిట్. ఓకే, $8.4 billion. ఈ రెవెన్యూ అంతా కంపెనీ బిజినెస్ అండ్ ఎక్స్పెన్సెస్ ట్యాక్స్లు అన్నీ పోగా రిమైనింగ్ అమౌంటే ప్రాఫిట్ అవుతుంది. దట్ ప్రాఫిటే $8.4 billion రిలయన్స్కి. ఓకే, బట్ దిస్ 500 కంపెనీస్లో మన ఇండియా నుంచి 9 కంపెనీస్ ఉన్నాయి. వాటిల్లో 5 పబ్లిక్ సెక్టర్ కంపెనీసే ఉన్నాయి. అవేంటి అంటే లుక్ అట్ హియర్, LIC ఇది 95th ర్యాంక్లో ఉంది. అంటే టాప్ 100లో గ్లోబల్ ఫార్చ్యూన్ టాప్ 100లో ఇండియా నుంచి 2 మాత్రమే ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 86th స్పాట్లో ఉంటే LIC 95th స్పాట్లో ఉంది. టాప్ 100లో మన ఇండియా నుంచి 2 మాత్రమే ఉన్నాయి. రిమైనింగ్ కంపెనీస్ చూస్తే LIC ఒకటి పబ్లిక్ సెక్టారు. నెక్స్ట్ థింగ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషను 116th స్పాట్లో ఉంది. సెకండ్ వన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా థర్డ్ ఇండియా కంపెనీస్లో థర్డ్ స్పాట్ అని మాట్లాడుతున్నా, ఓవరాల్గా కాదు. ఓవరాల్గా SBI ర్యాంక్ 178 రెవెన్యూ పరంగా, నాట్ ప్రాఫిట్ ఐమ్ టాకింగ్. నెక్స్ట్ థింగ్ ONGC అండ్ భారత్ పెట్రోలియం. సో దిస్ ఈస్ థర్డ్, LIC ఫస్ట్, IOC సెకండ్, SBI 3 అండ్ ONGC 4th స్పాట్ అండ్ భారత్ పెట్రోలియం 5th స్పాట్. ఓకే, మొత్తం 9 కంపెనీస్ ఉంటే ఇండియా నుంచి ఫార్చ్యూన్ 500 గ్లోబల్ లిస్ట్లో PSUs 5 ఉన్నాయి. ఆ 5 కూడా యూ కెన్ లిస్ట్ అవుట్ వన్స్ అగైన్. LIC, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ONGC అండ్ BPCL. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ 5 ఏంటంటే ఈ 2 ఎలాగో బాగా ఫేమస్ మీ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, LIC, SBI. రిమైనింగ్ 3 కూడా ఆయిల్ కంపెనీస్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషను, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషను, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే, 9లో 5 PSUs, ఆ 5 దిస్ కంపెనీస్, రైట్. నెక్స్ట్ థింగ్, టాటా మోటార్స్ కూడా ఉంది. దాని ర్యాంక్ యూ కెన్ సీ ఇయర్ 271 అండ్ HDFC బ్యాంక్ కూడా ఉంది. నెక్స్ట్ రాజేష్ ఎక్స్పోర్ట్స్. ఇవి టాప్ 500లో ఇండియా నుంచి ఉన్న కంపెనీస్. బట్ ఇప్పుడు ఒకసారి వరల్డ్ వైడ్ చూస్తే వరల్డ్లో టాప్ స్పాట్ వాల్మార్ట్ ఉంది. అండ్ సెకండ్ స్పాట్ ఇఫ్ యూ లుక్ అట్ హియర్ e-commerce కంపెనీ Amazon.com, ఇంటర్నేషనల్ కంపెనీ. అండ్ చైనీస్ స్టేట్ ఓన్డ్ ఎలక్ట్రిక్ యూటిలిటీ స్టేట్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ చైనా హ్యావ్ సెక్యూర్డ్ సెకండ్ అండ్ థర్డ్ స్పాట్. అంటే ఫస్ట్ స్పాట్ వాల్మార్ట్, నెక్స్ట్ స్పాట్ అమెజాను, నెక్స్ట్ స్పాట్ స్టేట్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ చైనా. ఓకే, స్టేట్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ చైనా. ఇవి టాప్ 3 వరల్డ్లోని రెవెన్యూలో టాప్ 3 ప్లేస్లో ఉన్నటువంటి కంపెనీస్. యాక్చువల్గా ఆరామ్కో, ఇఫ్ యు లుక్ అట్ దిస్ వన్, సౌదీ బేస్డ్ ఆరామ్కో లాస్ట్ ఇయర్ సెకండ్ స్పాట్లో ఉంటే ఇప్పుడు 4th స్పాట్కి వచ్చింది ఏంటి రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ లుక్ అట్ ఇయర్ విత్ దిస్ మచ్ $1 billion, $121 billion ఆరామ్కో కంపెనీ ప్రాఫిటబుల్ కంపెనీస్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, లాస్ట్ 3 yearsగా ప్రాఫిటబుల్ కంపెనీస్లో ఫస్ట్ ప్లేస్లో ఆరామ్కో కంపెనీ ఉంది. ఓకే, రైట్. సో అండ్ ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్ దిస్ ఫార్చ్యూన్ గ్లోబల్ 500 అవర్ యాన్యువల్ ర్యాంకింగ్, అంటే వాళ్ళ రిలీజ్ చేసినటువంటి ఆర్గనైజేషన్ స్పోక్స్ పర్సన్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇది. The Fortune Global 500 is our annual rankings of the largest 500 corporations worldwide as measured by total. This is the point that I want to convey. రెవెన్యూని రెఫరెన్స్గా తీసుకొని ప్రిపేర్ చేసిన ర్యాంకింగ్ ఇది. ఓకే, ఫార్చ్యూన్ సైడ్
Companies are ranked by total revenues for their respective fiscal years ended on or before 31st March 2024. The corporations on the annual list of the world's 500 largest అన్ని కంపెనీస్ కలిపి దిస్ 500 కంపెనీస్ కలిపి జనరేట్ చేసిన మొత్తం రెవెన్యూ $41 trillion. వరల్డ్ జీడిపి ఎంత అంటే ఆల్మోస్ట్ $110 trillion వరల్డ్ జీడిపి. దాంట్లో ఈ కంపెనీస్ మాత్రమే జనరేట్ చేసిన రెవెన్యూ $41 trillion. ఓకే, విత్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఆఫ్ 0.1%. దట్స్ ఆల్ అబౌట్ 6th క్వశ్చన్. లెట్ మీ గివ్ ఎ రివిజన్ వన్ టైం. రైట్, ఫార్చ్యూన్ రిలీజ్ చేసినటువంటి ఫార్చ్యూన్ టాప్ 500 గ్లోబల్ లిస్ట్లో మన ఇండియా నుంచి 9 కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో 5 PSUs ఉన్నాయి. దట్ PSUs ఆర్ LIC, IOC, SBI, ONGC, BPCL అండ్ అదర్ కంపెనీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నెక్స్ట్ టాటా మోటార్స్, HDFC బ్యాంకు, రాజేష్ ఎక్స్పోర్ట్స్. ఇవి ఆ టాప్ 500లో మన ఇండియా నుంచి ఉన్నటువంటి 9 కంపెనీస్. నెక్స్ట్ థింగ్ 86th ర్యాంక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇండియాలో టాప్లో ఉంది లాస్ట్ 21 ఇయర్స్గా అండ్ వరల్డ్ వైడ్ 86th స్పాట్లో ఉంది. రిలయన్స్ తర్వాత LIC, ఈ రెండు మాత్రమే బిలో 100లో ర్యాంకింగ్లో ఉన్నాయి. నెక్స్ట్ థింగ్ వాల్మార్ట్ టాప్లో ఉంది, అమెజాన్ సెకండ్ ప్లేస్లో ఉంది అండ్ థర్డ్ స్పాట్లో స్టేట్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ చైనా ఉంది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. రైట్, దట్స్ ఆల్ అబౌట్ 6th one. అండ్ ముందు నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 7th. యా, 7th క్వశ్చన్ ఏంటంటే RBI రీసెంట్గా మాస్టర్ డైరెక్షన్స్ని ఇష్యూ చేసింది విత్ రెస్పెక్ట్ టు విల్ఫుల్ డిఫాల్టర్స్ని, లార్జ్ డిఫాల్టర్స్ని స్క్రూటినైజ్ చేయడం కోసము దేనికి సంబంధించి NPSకి సంబంధించి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్కి సంబంధించి ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి, ఏ విధంగా స్క్రూటినైజ్ చేయాలని చెప్పి ఎంత థ్రెషోల్డ్ అమౌంట్ ఫిక్స్ చేసిందంటే, లుక్ అట్ ద క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూడ్ మాస్టర్ డైరెక్షన్స్ ఆన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ విల్ఫుల్ డిఫాల్టర్స్ అండ్ లార్జ్ డిఫాల్టర్స్ టు స్క్రూటినైజ్ ఆల్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అకౌంట్స్ దట్ హ్యావ్ అవుట్స్టాండింగ్ అమౌంట్ ఆఫ్ what value, that is 25 lakhs and above. Option 3 is the correct answer. These kind of numerical figures are important for examination. ఈ క్వశ్చన్ ఏంటంటే బ్యాంక్స్ అన్నీ కూడా ఇన్ఫ్యాక్ట్ లెండర్స్ అందరూ కూడా విల్ఫుల్ డిఫాల్టర్స్, లార్జ్ డిఫాల్టర్స్ ఎవరైతే ఉంటారో డిఫాల్ట్ అయిన అమౌంట్ కనుక పే చేయాల్సిన అమౌంట్ కనుక 25 lakhs కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉంటే ఆ బారోవర్స్ని సెపరేట్గా ట్రీట్మెంట్ చేస్తూ, సెపరేట్గా స్క్రూటినైజ్ చేస్తూ, అంటే ఆ బారోవర్స్ యొక్క డేటాని అదర్ లెండర్స్కి కూడా అవైలబుల్గా ఉంచాలని చెప్పి RBI తీసుకున్న డిసిషను. దీనివల్ల సపోజ్ ఒక బారోవర్ ఆల్రెడీ ఒక బ్యాంక్ దగ్గర అప్పు చేసి రీపే చేయకుండా NPAగా ఉండిపోయి దెన్ ఇంకో బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకోవడానికి ట్రై చేసినా కూడా ఆ పర్సన్ యొక్క డేటా చెక్ చేస్తే ఆల్రెడీ ఒక బ్యాంకు కనుక విల్ఫుల్ డిఫాల్ట్ అయ్యి ఉంటే, లేదా లార్జ్ డిఫాల్టర్గా ఉంటే దెన్ సెకండ్ బ్యాంకు లోన్ ఇవ్వకుండా రిజెక్ట్ చేయొచ్చు. సో దట్ NPS పెరగకుండా రెడ్యూస్ చేయొచ్చిన ఆబ్జెక్టివ్తో RBI ఏ బారోవర్స్ అయితే 25 lakhs కన్నా ఎక్కువ లోన్స్ తీసుకొని అవి NPSగా మారిపోయి చేంజ్ అయిపోయి దెన్ వాళ్ళని బ్యాంక్స్ కనుక విల్ఫుల్ డిఫాల్టర్స్గా, లార్జ్ డిఫాల్టర్స్గా కనుక అనౌన్స్ చేసి ఉంటే వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ని కూడా సెపరేట్గా డేటాబేస్లో మేనేజ్ చేయాలని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ఒక ఇంపార్టెంట్ డిసిషన్. అండ్ ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటే 25 lakhs కన్నా ఎక్కువ అమౌంట్ డిఫాల్ట్ అయిన పర్సనాలిటీస్. అండ్ వన్ మోర్ థింగ్, లార్జ్ డిఫాల్టర్స్ అంటే 1 crore కన్నా. లుక్ అట్ హియర్, లార్జ్ డిఫాల్టర్స్ మీన్స్ ఏ డిఫాల్టర్ విత్ అన్ అవుట్స్టాండింగ్ అమౌంట్ ఆఫ్ 1 crore అండ్ అబోవ్ అండ్ వేర్ సూట్ హ్యాస్ బీన్ ఫైల్డ్. అంటే సూట్ అంటే లీగల్గా వాళ్ళకి నోటీసులు పంపడం కానీ ఇలాంటివి చేసి ఉంటే, అలాంటి 1 crore కన్నా ఎక్కువ డిఫాల్ట్ అయ్యి ఉండి సూట్ ఫైల్ చేసి ఉంటే, లీగల్ నోటీసులు పంపి ఉంటే వాళ్ళని లార్జ్ డిఫాల్టర్స్గా, 25 lakhs కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళని విల్ఫుల్ డిఫాల్టర్స్గా క్లాసిఫై చేసి డేటాబేస్లో మేనేజ్ చేయాలని చెప్పి దిస్ RBI ఇష్యూ చేసినటువంటి రీసెంట్ డైరెక్షన్స్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ 7th క్వశ్చన్. ఉంటే నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 8. యా, వీ నో ద సిచ్యువేషన్ ఇన్ అవర్ నైబర్ కంట్రీ బంగ్లాదేశ్. అండ్ ఫర్ దట్ బంగ్లాదేశ్ న్యూ చీఫ్ అడ్వైజర్ వచ్చారు ఫర్ ద ఇంటర్మ్ గవర్నమెంట్ అండ్ దట్ పర్సనాలిటీ నోబెల్ పీస్ ప్రైజ్ విన్నరు అండ్ దట్ గాయ్ నేమ్ ఈజ్ మొహమ్మద్ యూనస్. ఓకే, మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ఫార్మర్ బ్యాంకర్ అండ్ వాళ్ళ ప్రెసిడెంట్ మొహమ్మద్ షహబుద్దీన్ అపాయింట్ చేయడం జరిగింది దిస్ చీఫ్ అడ్వైజర్గా ఇంటర్మ్ గవర్నమెంట్కి. ఓకే, 8th క్వశ్చన్, నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ మొహమ్మద్ యూనస్, ఏ బంగ్లాదేశీ బ్యాంకర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది చీఫ్ అడ్వైజర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇంటర్మ్ గవర్నమెంట్ బై ద బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ షహబుద్దీన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్, చీఫ్ అడ్వైజర్ నేము మొహమ్మద్ యూనస్ and their president Mohammad Shahabuddin. Okay, right. And even this guy Mohammad Yunus Nobel Peace Prize ఎప్పుడు విన్నారంటే 2006లో. యాక్చువల్గా నోబెల్ ప్రైజెస్ 6 కేటగిరీస్ ఉంటాయి. ఈ నోబెల్ పీస్ ప్రైజ్ని
నార్వే ఓస్లోలో అనౌన్స్ చేస్తారు ఎవ్రీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో. ఓకే, ఓస్లో ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ నార్వే. రిమైనింగ్ 5 నోబెల్ ప్రైజెస్ వాట్ ఆర్ ది? ఫిజిక్స్, మెడిసిన్, దాన్నే ఫిజియాలజీ అని కూడా అంటారు, మెడిసిన్, కెమిస్ట్రీ, నెక్స్ట్ లిటరేచరు, ఎకానమీ. ఓకే, ఈ 5 ప్రైజెస్ని స్టాక్ హోమ్లో అనౌన్స్ చేస్తారు. స్టాక్ హోమ్ ఇట్స్ అ క్యాపిటల్ ఆఫ్ స్వీడన్. ఇది వరల్డ్లోనే రిచెస్ట్ ప్రైజ్, ఆల్మోస్ట్ $1.1 million ఉంటుంది ప్రైజ్ మనీ. దట్స్ ఫైన్, దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. నోబెల్ పీస్ ప్రైజ్ ఎవ్రీ ఇయర్ అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఫస్ట్ మండే నుంచి ఫ్రైడే వరకు ఒక 5, దెన్ అనదర్ మండే ఇంకొకటి అనౌన్స్ చేయడం జరుగుతుంది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. బంగ్లాదేశ్కి చీఫ్ అడ్వైజర్గా న్యూ గవర్నమెంట్కి, ఇంటర్మ్ గవర్నమెంట్కి మొహమ్మద్ యూనస్, అండ్ హీ వోన్ నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 2006, అండ్ దేర్ ప్రెసిడెంట్ ఈస్ మొహమ్మద్ షహబుద్దీన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9th one. ఇట్స్ సింప్లీ ఇంపార్టెంట్ డేస్కి సంబంధించింది. 1905లో స్వదేశీ మూమెంట్ని లాంచ్ చేశారు ఫ్రీడమ్ ఫైట్లో భాగంగా ఆన్ ద డేట్ కాల్డ్ August 7. అంటే ఏంటి ఈ స్వదేశీ మూమెంట్ అంటే? తెలిసే ఉంటుంది, వినే ఉంటాం చిన్నప్పుడు మనం కూడా. స్వదేశీ ఇండిజీనియస్ ప్రొడక్ట్స్ని, స్వదేశీ ఉత్పత్తుల్ని మాత్రమే యూజ్ చేసుకుంటూ అండ్ ఫారెన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాన్ చేస్తూ బహిష్కరించే ఆబ్జెక్టివ్తో లాంచ్ చేసిన మూమెంటే స్వదేశీ మూమెంట్. 1905 August 7. ఆ డేని బేస్ చేసుకుని 2015లో మోడీ గవర్నమెంట్ August 7ని నేషనల్ హ్యాండ్లూమ్ డేగా అనౌన్స్ చేయడం జరిగింది. నేషనల్ హ్యాండ్లూమ్ డే. అండ్ ఈవెన్ ఆన్ దిస్ డే వీఆర్ సెలబ్రేటింగ్ యాజ్ జావలిన్ త్రో డే ఆల్సో. ఓకే, నేషనల్ జావలిన్ త్రో డే. అండ్ 2021లో 2020 టోక్యో ఒలింపిక్స్ జరిగినప్పుడు మన ఇండియన్ జావలిన్ త్రో పర్సనాలిటీ నీరజ్ చోప్రా గోల్డ్ విన్ అయ్యారు అదే డేట్న. దట్స్ వై అదే డేని జావలిన్ త్రో డేగా కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. ఓకే, ఇంపార్టెంట్ డేస్ సంబంధించిన 9th one. ఎందుకు ఆ డే అనేది ఫస్ట్ క్లారిటీ ఉండాలి. 7th August 1905న స్వదేశీ మూమెంట్ స్టార్ట్ చేశారు. అండ్ ఆ మూమెంట్ని బేస్ చేసుకొని దానికి గుర్తుగా హ్యాండ్లూమ్ డేని 2015 నుంచి August 7న ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తున్నాం. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ 9th question. అంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th. జస్ట్ రీడ్ ద క్వశ్చన్. ఇదేంటంటే 10th క్వశ్చన్. వరల్డ్లోనే రిచెస్ట్ సెంట్రల్ బ్యాంక్స్ ర్యాంకింగ్ ఇది. ఎవరు పబ్లిష్ చేశారంటే దిస్ ఆర్గనైజేషన్ సోవరియన్ వెల్త్ ఫండ్ ఇన్స్టిట్యూట్ పబ్లిష్ చేసింది. టాప్ 100 లార్జెస్ట్ సెంట్రల్ బ్యాంకింగ్ ర్యాంకింగ్ బై టోటల్ అసెట్స్ ఇన్ ద వరల్డ్ 2024. వరల్డ్లో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్లో ఏ బ్యాంక్స్ యొక్క అసెట్స్ ఎక్కువ ఉన్నాయి, ఏ బ్యాంక్ దగ్గర, ఏ సెంట్రల్ బ్యాంక్ దగ్గర, నాట్ బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్. అంటే మన ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా ఉందో అలానే అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ ఉంటుంది, బ్యాంక్ ఆఫ్ జపాన్, పీపుల్స్ రిపబ్లిక్ బ్యాంక్ ఆఫ్ చైనా, ఇలా రెస్పెక్టివ్ కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర ఉన్న అసెట్స్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేసినటువంటి ర్యాంకింగ్ ఇది. ఎవరు రిలీజ్ చేశారంటే సోవరియన్ వెల్త్ ఫండ్ ఇన్స్టిట్యూట్. మన ఆర్బీఐ ర్యాంకు గ్లోబల్లో 12th రిచెస్ట్ బ్యాంక్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 12th పొజిషన్లో ఉంది విత్ దిస్ మచ్ అసెట్, దట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ సైజ్ 70.47 trillions. ఈ నెంబరు చాలా బిగ్గానే అనిపించవచ్చు, బట్ వెన్ వీ కంపేర్ విత్ వరల్డ్ వైడ్ రిమైనింగ్ కంట్రీస్ ఇట్స్ వెరీ స్మాల్ నెంబర్. ఇఫ్ యూ లుక్ అట్ హియర్ అమెరికా FRS, this is their central bank, Federal Reserve System, and their chairman is FRS governor chairman is Jerome Powell, most powerful personality in entire world economic సంబంధించి, because he is the governor of అమెరికా యొక్క రిజర్వ్ బ్యాంక్ కాబట్టి, దట్ ఈస్ సెంట్రల్ బ్యాంక్ కాబట్టి. అమెరికాలో రిజర్వ్ బ్యాంక్స్ 12 ఉంటాయి, 12 రిజర్వ్ బ్యాంక్స్ ఉంటాయి. ఆ రిజర్వ్ బ్యాంక్స్ అన్నిటికీ హెడ్ దిస్ FRS, ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ ఉంటుంది, వాషింగ్టన్ DC ఉంటుంది, లైక్ దట్. బట్ మన ఇండియాలో ఒకటే ఉంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బట్ అమెరికాలో 12 ఉంటాయి. ఆ 12కి హెడ్ FRS అంటే ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్. ఆ FRSకి చైర్మనే దిస్ పర్సన్ జెరోమీ పావెల్.
ఎనీవే అమెరికన్ సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ దగ్గర ఎంత అసెట్స్ ఉన్నాయంటే $7.84 ట్రిలియన్. దీన్ని రూపీస్లోకి ఆర్ఎల్స్ ట్రిలియన్స్లోకి మారిస్తే ట్రిలియన్ నుంచి డాలర్స్ నుంచి రూపీస్లోకి చేంజ్ చేస్తే 7.84 ఇంటూ 83 అవుతుంది. 83 మల్టిప్లై చేయాలి. ఆల్మోస్ట్ 8 7 56, 8 8 64, నియర్లీ 600 ట్రిలియన్స్. మనం హార్డ్లీ 70 ట్రిలియన్స్ అయితే వెరాస్ అమెరికా 600 ట్రిలియన్స్ అంటే ఆల్మోస్ట్ 9 టైమ్స్ ఇండియన్ ఆర్బీఐ యొక్క అసెట్స్ కన్నా ఎఫ్ఆర్ఎస్ అసెట్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ సెకండ్ ప్లేస్లో పీపుల్స్ రిపబ్లిక్ బ్యాంక్ ఆఫ్ చైనా వాళ్ళ అసెట్స్ ఆల్మోస్ట్ ఇఫ్ యూ లుక్ అట్ హియర్ $6 trillion. It is followed by China, People's Bank of China in the second place, with the Bank of Japan third spot with this much assets. If you look at this graph, this table in fact you will get a clarity. First place lo FRS undi, Federal Reserve System, this is almost $7.8 trillion. ట్రిలియన్ అంటే లక్ష కోట్లు, ఇక్కడ డాలర్స్ ఉంది కాబట్టి లక్ష కోట్లని 80తో మల్టిప్లై చేయాలి. ఓకే. అండ్ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా $6 trillion, బ్యాంక్ ఆఫ్ జపాను $5.5 trillion, అండ్ డచ్ బ్యాంకు రిమైనింగ్ అన్నీ కూడా టాప్ 10లో 7 బ్యాంక్స్ ఫ్రమ్ యూరోప్ నుంచే ఉన్నాయి. ఇఫ్ యు లుక్ అట్ హియర్ 1 2 3 4 5 6 అండ్ దిస్ వన్ 7 బ్యాంక్స్ ఫ్రమ్ యూరోప్ నుంచి ఉన్నాయి. 2 ఫ్రమ్ ఏషియా, 1 ఫ్రమ్ నార్త్ అమెరికా. ఓకే. ఏషియా నుంచి 2 బ్యాంక్స్ ఉన్నాయి, అది కూడా మన బ్యాంక్ ఏం కాదు, మన ఆర్బీఐ 12th స్పాట్లో ఉంది. ఏషియా నుంచి ఉన్నటువంటి 2 కంట్రీస్ ఏంటంటే ఒకటి పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా అండ్ బ్యాంక్ ఆఫ్ జపాన్. ఓకే రైట్. సోవరియన్ వెల్త్ ఫండ్ ఇన్స్టిట్యూట్ పబ్లిష్ చేసిన రిపోర్టు వరల్డ్లో 100 లార్జెస్ట్ సెంట్రల్ బ్యాంక్ ర్యాంకింగ్లో మన ఆర్బీఐ ర్యాంకు 12th స్పాట్లో ఉంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో మన ఆర్బీఐ యొక్క అసెట్ సైజు 11% గ్రో అయింది. బట్ స్టిల్ వీఆర్ ఇన్ 12th స్పాట్. ఫస్ట్ స్పాట్లో ఎఫ్ఆర్ఎస్ ఉంది, ఫెడరల్ రిజర్వ్ సిస్టము విత్ అసెట్ సైజ్ ఆఫ్ $7.84 trillion. సెకండ్ స్పాట్ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, థర్డ్ స్పాట్ బ్యాంక్ ఆఫ్ జపాన్. అండ్ కంబైన్డ్గా యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కలిపి $11.09 trillion ఉన్నాయి. ఓకే రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 11th one. 11th క్వశ్చన్ ఏంటంటే, in August 2024, RBI announced that it extended the which of the following for short-term loans availed through Kisan Credit Card for agriculture and allied activities for FY25. Okay, right. Just read the question. In August 2024, Reserve Bank of India announced that it extended the which of the following for short-term loans availed through Kisan Credit Card for agriculture and allied activities for FY25. Before going to answer, let's we discuss few points about KCC, Kisan Credit Card. 1998 లో కిసాన్ క్రెడిట్ కార్డ్ని ఆర్వి గుప్తా రికమెండేషన్ బేస్ చేసుకొని ఇంట్రడ్యూస్ చేశారు కిసాన్ క్రెడిట్ కార్డ్. రైట్. కిసాన్ క్రెడిట్ కార్డు వ్యాలిడిటీ 5 years ఉంటుంది. ఒకసారి కిసాన్ క్రెడిట్ కార్డు వస్తే 5 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. యాక్చువల్గా ఫార్మర్స్కి, కిసాన్ అంటేనే ఫార్మర్ కదా, ఫార్మర్స్కి ల్యాండ్ ఎంత ఉంది, ఎఫిషియన్సీ ఆఫ్ క్రాప్ అవుట్పుట్ ఎలా ఉంది, లాస్ట్ ఇయర్ ఎఫిషియన్సీ ఆఫ్ క్రాప్ అవుట్పుట్ ఎలా ఉంది, ఫార్మర్ ల్యాండ్ ఎంత ఉంది, ఈ 2 పారామీటర్స్ని మేజర్గా కన్సిడర్ చేస్తూ బ్యాంక్స్ ఫార్మర్స్కి కిసాన్ క్రెడిట్ కార్డ్ని ప్రొవైడ్ చేస్తాయి. సపోజ్ ఒక ఫార్మర్ 1కి కిసాన్ క్రెడిట్ కార్డు 2 lakhs వరకు ప్రొవైడ్ చేశారనుకుంటే, ఈ 2 lakhs అమౌంట్ని ఫార్మర్ క్రాప్ గ్రో చేయడానికి సీడ్స్ కావాలన్నప్పుడు ఈ అమౌంట్లో యూజ్ చేసుకోవచ్చు, ఫెర్టిలైజర్స్ పర్చేజ్ చేయాలన్నా కూడా విత్ ఇన్ దిస్ లిమిట్లో యూజ్ చేసుకోవచ్చు, పెస్టిసైడ్స్ లైక్ దట్. ఒక పంట గ్రో చేసేటప్పుడు డిఫరెంట్ ఫేసెస్లో ఎక్స్పెండిచర్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నార్ పోసేటప్పుడు, దెన్ ఫెర్టిలైజర్స్, దెన్ పెస్టిసైడ్స్, ఇలా ఫైనల్ అవుట్పుట్ తీసేటప్పుడు మళ్ళీ లేబర్ వర్క్ ఉంటుంది. ఈ మొత్తం ఎక్స్పెన్సెస్ని మీట్ అవ్వాలి అంటే డిఫరెంట్ స్టేజెస్లో అమౌంట్ అవసరం ఉంటుంది. అందుకోసం ఫార్మర్స్కి కిసాన్ క్రెడిట్ కార్డ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇట్స్ అ మైక్రో క్రెడిట్ ఫెసిలిటీ. అండ్ ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా బ్యాంక్స్ ఇచ్చే లోన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% ఉంటుంది. ఓకే, చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అండ్ దట్ ఈస్ వాట్ దే ఆర్ సెయింగ్, మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ ద్వారా అప్ టు 3 lakhs వరకు, అంటే కిసాన్ క్రెడిట్ కార్డులో అగ్రికల్చర్ సెక్టార్కి, అగ్రికల్చర్లో ఉన్న ఏవైతే ఉంటాయి సెక్టార్స్ అన్నీ కూడా 3 lakhs వరకు ఈ మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ ద్వారా
7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్ ఇస్తారు. 7% అంటే హార్డ్లీ 12% అంటే 100 పైసా. 7% అంటే జస్ట్ యూ కెన్ క్యాల్కులేట్ బై డూయింగ్ క్రాస్ మల్టిప్లికేషన్. ఇట్స్ ఆల్మోస్ట్ 7 8 56 60 పైసా లోపే, అంటే ₹1 కన్నా ఎక్కువ, రూపాయి కన్నా తక్కువ వడ్డీకి ఫార్మర్స్కి లోన్స్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ని లాంచ్ చేశారు. ఈ స్కీమ్ని దిస్ ఫినాన్షియల్ ఇయర్కి కూడా FY25కి కూడా షార్ట్ టర్మ్ లోన్స్కి, అగ్రికల్చరు అండ్ ఇట్స్ అలైడ్ యాక్టివిటీస్కి RBI గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిస్కషన్ చేసి డిసిషన్ తీసుకున్నారు. దట్స్ వాట్ మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీము. అగ్రికల్చర్కి అయితే 3 lakhs వరకు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ ఉంది. వెరాజ్ అగ్రికల్చర్కి సంబంధించిన అలైడ్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో లైక్ అనిమల్ హస్బెండరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, వీటన్నిటికీ కూడా KCC 2 lakhs వరకు MISS స్కీమ్కి అప్లికబుల్ అవుతుంది. MISS అంటే ఏంటి? మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్. ఓకే, లెట్ మీ గివ్ ఎ రివిజన్ వన్ మోర్ టైం, రైట్? అండ్ ద వన్ మోర్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ గోయింగ్ టు గివ్ రివిజన్. యాక్చువల్గా MISS స్కీమ్ ద్వారా అంటే చాలా తక్కువ రేటుకే 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 3 lakhs వరకు అగ్రికల్చర్కి, 2 lakhs వరకు అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్కి లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ తీసుకున్న లోన్ని ఆన్ టైంలో కన్నా రీపే చేస్తే అడిషనల్గా ఇంకొక 3% కూడా, if you look at here, farmers who repay their loans on time will receive an additional interest subvention of this much. 3% is effectively reducing the interest rate to 4%. 4% అంటే హార్డ్లీ పావల కన్నా కొంచెం ఎక్కువ, 33 పైసా పడుతుంది per annum for prompt repayments within 1 year RBI. Okay, right. Now let me give a revision for this particular question. Yeah. KCC కిసాన్ క్రెడిట్ కార్డ్ 1998 లాంచ్ చేశారు. ఆర్వీ గుప్తా కమిటీ రికమెండేషన్ బేసిస్ 5 years వ్యాలిడిటీ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ యూజ్ చేసుకున్న అమౌంట్ కన్నా ఎఫెక్టివ్గా రీపే చేస్తే 5 years ఎండ్ అయ్యేసరికి లిమిట్ కాస్త ఒరిజినల్ వాల్యూకి 150% కూడా అవుతుంది. దీనికి ఈవెన్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఫార్మర్స్కి. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా ప్రొవైడ్ చేసే లోన్స్ ఏవైతే ఉంటాయో ఈ స్కీమ్ ద్వారా మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ ద్వారా 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 3 lakhs వరకు లోన్స్ ఇస్తారు ఫర్ అగ్రికల్చర్కి, అండ్ 2 lakhs వరకు లోన్ ఇస్తారు అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్కి. నెక్స్ట్ థింగ్, ఈ స్కీమ్ని MISSని షార్ట్ టర్మ్ లోన్స్కి ఈ ఇయర్కి కూడా ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది FY25కి. అది న్యూస్లో ఉన్న ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ థింగ్, ఫార్మర్స్ కనుక ఎఫెక్టివ్గా రీపే చేస్తే అడిషనల్గా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ 3% ఇస్తారు. సో ఓవరాల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% మాత్రమే పడుతుంది అగ్రికల్చర్ లోన్స్ పైన ఈ స్కీమ్ ద్వారా లోన్ తీసుకుంటే. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. యాక్సిస్ బ్యాంకు. ఈ క్వశ్చన్ ఏంటంటే ఇండియన్ 3rd లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కాల్డ్ యాక్సిస్ బ్యాంక్. ఆప్షన్ 5 పైన్ ల్యాబ్స్తో టైఅప్ అయ్యి సేతు యూపీ అప్లికేషన్ని లాంచ్ చేస్తుంది. ఈ అప్లికేషన్ ద్వారా కస్టమర్స్ ఈఎంఐస్ని పే చేయొచ్చు, QR కోడ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. జస్ట్ లైక్ ఇప్పుడు మనకి ఫోన్పే ఎలాగ ఉందో, గూగుల్ పే ఎలాగ ఉందో అలానే, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా అడిషనల్ ఫీచర్స్తో థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ సర్వీసెస్, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్, UPA ఆటో పేమెంట్స్ అండ్ క్విక్ రెస్పాన్స్ కోడ్, ఇవన్నీ ఈ ఫీచర్స్తో ఒక న్యూ UPA మొబైల్ అప్లికేషన్ని యాక్సిస్ బ్యాంక్ ఎవరితో టైఅప్ అయ్యి లాంచ్ చేసిందంటే పైన్ ల్యాబ్స్ విత్ వాట్ నేమ్ అంటే సేతు UPA. ఓకే, UPA సేతు, యూ కెన్ సీ హియర్. 12th one, which bank has recently partnered with Setu, owned by Pine Labs, to introduce India's first unified payments interface focused payments platform named UPA Setu? And yes, the bank is Axis Bank. That's all about 12th question. Munti 13th one. Cheppan already many times. So look at this personality. This guy is the new chairman of State Bank of India from August 28th onwards. Today August 26th, day after tomorrow, he is going to take charge as SBI chairman Chella Srinivasulu Setti. Okay, CS Setti by replacing Dinesh Kumar Kara. SBI historyలో 2013లో ఒక్కసారి టిల్ డేట్ అరుంధతి భట్టాచార్య ఫీమేల్ చైర్పర్సన్గా వర్క్ చేసిన ఫస్ట్ పర్సన్, ఇప్పటికీ లాస్ట్ పర్సన్ కూడా ఆమె. మేబీ ఫ్యూచర్లో ఎవరైనా అపాయింట్ అయితే అప్డేట్ అవ్వాలి. SBI ఎస్టాబ్లిష్ అయింది 1st July 1955 అండ్ నేషనలైజేషన్ చేసింది 1956 2nd June ఆన్ ద రికమెండేషన్ బేసిస్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆన్ ద రికమెండేషన్ బేసిస్ ఆఫ్ AD గోర్వాలా కమిటీ. ఓకే, రైట్. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేమ్ చేంజ్ చేసి SBI 1st July 1955 ఎస్టాబ్లిష్ చేశారు. దెన్ 2nd June 1956 నేషనలైజ్ చేశారు అండర్ SBI Act 1955. రైట్. 13th question, simply an appointment. Personality Chella Srinivasulu Setti, State Bank of India. Appointments Committee of the Cabinet approval ఇచ్చింది అపాయింట్మెంట్కి.
అండ్ 3 years వరకు యాక్చువల్గా ఎస్బీఐ చైర్మన్కి మ్యాక్సిమం 63 years వచ్చేంత వరకు చైర్మన్గా ఉండొచ్చు. ఓకే రైట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఎవరిని రీప్లేస్ చేస్తున్నట్టు దినేష్ కుమార్ కారాని. ఓకే దట్స్ ఆల్ అబౌట్ దిస్ 13th క్వశ్చన్. నెక్స్ట్ 14th క్వశ్చన్ లుక్ అట్ హియర్. ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషను, అది FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషను. ఇట్ మీన్స్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫస్ట్ ఆప్షనే. వీళ్ళు ఇటాలియన్ ఏజెన్సీ ఫర్ డెవలప్మెంట్ కోఆపరేషన్తో టైఅప్ అయ్యి మొజాంబిక్, జింబాబ్వేలో ఉన్న ఒక ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్ నేమే మియోంబో ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ యొక్క రిసోర్సెస్ని సస్టైనబుల్గా యూజ్ చేసుకోవడం కోసం ఒక అగ్రిమెంటు. అండ్ ఈ రెండు కంట్రీస్ మధ్య ట్రేడ్ రిలేషన్షిప్స్ని ఇంప్రూవ్ చేసే ఆబ్జెక్టివ్తో రెండు అగ్రిమెంట్స్. లుక్ అట్ హియర్. Which 14th question, which organization has recently signed 2 agreements with this organization? So Italian Agency for Development Cooperation to foster sustainable development and cooperation in these 2 countries, Mozambique, Zimbabwe. Okay, right. FAO Italian Agency for Development Cooperation తో 2 అగ్రిమెంట్స్ చేసుకుంది. మొజాంబిక్లో, జింబాబ్వేలో సస్టైనబుల్ డెవలప్మెంట్ని అండ్ కోఆపరేషన్తో ఆ 2 కంట్రీస్ మధ్య ట్రేడ్ రిలేషన్షిప్స్ని ఇంప్రూవ్మెంట్ చేయడం. అక్కడున్న ఒక ఫారెస్ట్ ఉంది, ట్రాన్స్ బౌండరీ ఫారెస్ట్. 2 కంట్రీ బౌండరీస్ని షేర్ చేసుకుని ఉన్న ఫారెస్ట్ ఉంది, మియాంబా ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ యొక్క రిసోర్సెస్ని సస్టైనబుల్గా యూజ్ చేసుకునే విధంగా. అండ్ ఈ ప్రాజెక్ట్స్ కోసము ఆల్మోస్ట్ $8 million మనీ ఖర్చు అవుతుంది దిస్ వన్. అండ్ ఈ మొత్తం మనీని దట్ ఇటాలియన్ ఏజెన్సీ ఫర్ డెవలప్మెంట్ కోఆపరేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇటాలియన్ ఏజెన్సీ ఫర్ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్ ఇటలీలో ఉంటుంది, టైఅప్ అయ్యి 2 అగ్రిమెంట్స్. ఆ 2 అగ్రిమెంట్స్ యొక్క పర్పస్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ కోఆపరేషన్ బిట్వీన్ ద 2 కంట్రీస్, మొజాంబిక్ అండ్ జింబాబ్వే. ఒకటి ట్రేడ్ రిలేషన్స్ ఇంప్రూవ్మెంట్ చేయడము, రెండవది ఆ ఫారెస్ట్ యొక్క రిసోర్సెస్ని సస్టైనబుల్గా యూజ్ చేసుకోవడం. ఏ ఫారెస్ట్? అది మియాంబో ఫారెస్ట్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దట్ 14th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 15th one. దట్స్ ఇన్ ఫ్యాక్ట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పార్ట్ 1 డిస్కషన్. సో 2 రైల్వే స్టేషన్స్ నేమ్స్ని, ఆ రైల్వే స్టేషన్స్ ఏంటి అంటే నెమామ్ రైల్వే స్టేషను, రీనేమ్డ్ యాజ్ తిరువనంతపురం సౌత్. కొచువెల్లి స్టేషను, రీనేమ్డ్ యాజ్ తిరువనంతపురం నార్త్. ఓకే, ఇలా సెంట్రల్ ఏజెన్సీస్కి సంబంధించిన ఏ నేమ్స్ అయినా రీనేమ్ చేయాలంటే ఎవరి అప్రూవల్ ఉండాలి, ఆ పాయింట్ కన్వే చేయడం కోసం ఈ క్వశ్చన్ ఇచ్చా. అండ్ ఎస్, ఏ మినిస్ట్రీ ఇవ్వాలంటే యూనియన్ మినిస్ట్రీ, దట్ ఈస్ హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ, యూనియన్ హోమ్ మినిస్ట్రీ. అండ్ ప్రెజెంట్ దట్ మినిస్టర్ అమిత్ షా. సో సింప్లీ హోమ్ అఫైర్స్ మినిస్ట్రీయే ఏదైనా సెంట్రల్ ఏజెన్సీకి సంబంధించిన నేమ్స్ని రీనేమ్ చేయాలంటే అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ స్టేట్లో ఉన్న ఈ 2 స్టేషన్స్ అంటే కేరళలో ఉన్నాయి. నెమామ్ రైల్వే స్టేషన్ బికమ్ తిరువనంతపురం సౌత్, కొచువెలి స్టేషన్ బికమ్ తిరువనంతపురం నార్త్. ఓకే, ఇది పార్ట్ 1. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ, టేక్ కేర్, రైట్.